సంగారెడ్డి జిల్లా దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యతా మార్చ్ ఘనంగా జరిగింది. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుండి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. ఎంపీ రఘునందన రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్ మరియు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథులందరికీ, పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ, వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండేసరికి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశాన్ని ఇంకొక రకంగా విభజించాలని కుట్ర చేస్తున్నటువంటి మూర్ఖులందరికీ కూడా నా దేశం యునైటెడ్ గా ఉంటది అది చెప్పడానికి భావి భారత పౌరులైనటువంటి మీకందరికీ కూడా చరిత్రను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విద్యార్థులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు 534 సంస్థానాలు ఈ దేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఆ రాజ్యాలన్నీ కూడా భారతదేశ సార్వభౌమాన్ని అంగీకరించి మన దేశంలో కలవడానికి ఆ రోజు ఏక్ భారత్ అనేటువంటి నినాదంతో దేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి రాజులందరినీ తీసుకొని వచ్చి భారతదేశంలో కలపడానికి నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈ దేశం ఒకటిగా నిలబడింది. హైదరాబాద్ ఒక రాజ్యం, జమ్మూ కాశ్మీర్ ఒక రాజ్యం, జోహరాగఢ్ ఒక రాష్ట్రం, ఇట్లా ఒక్కొక్క రాజ్యాలుగా రాజు వెళ్ళినటువంటి దాదాపు 534 సంస్థానాల్ని మన దేశంలో కలిపి ఏక్ భారత్ అనేటువంటి